అయితే సింధు మహారాజు ప్రతాపరాజు మరియు సునందల ఏకైక పుత్రుడు. సింధు మహారాజు గంగమ్మ తల్లి అలాగే సత్యవతి వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనం గంగమ్మ తల్లి గురించి చెప్పుకున్నాం. గంగమ్మ తల్లికి పుట్టిన పుత్రుడు దేవదత్తుడు. వీరినే మనం భీష్ముడు అని అంటాం. వీరికి ఇంకొక పేరు పితామహానుడు అంటారు. అయితే గంగమ్మ తల్లిని సింధు మహారాజు రాజపర్యటన కోసం వెళ్తుండగా అడవిల సైడు వెళ్తుండగా గంగమ్మ తల్లిని చూస్తాడు. గంగమ్మ తల్లిని చూడగానే నచ్చుతుంది. ఆమెని వివాహం ఆడడానికి గంగమ్మ తల్లిని సింధు మహారాజు అడగ్గా గంగమ్మ తల్లి ఒప్పుకుంటుంది. కానీ ఒక షరతు పెడుతుంది. అదేంటంటే, నీకు నచ్చింది నేను చేస్తాను. నువ్వు ఎప్పుడైనా నన్ను ఏమైనా అడిగి ఆపితే నేను ఆ క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. దానికి సింధు మహారాజు కూడా ఒప్పుకుంటాడు. అయితే వీరిద్దరికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వీళ్ళకి మొదట పుత్రుడు పుడతాడు. వీళ్ళకి ఒక కొడుకు పుడతాడనమాట. అయితే ఈ కొడుకు పుట్టిన వెంటనే గంగమ్మ తల్లి ఆ కొడుకుని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తుంది. సింధు మహారాజు ఆమెని అడగలేడు. ఎందుకంటే ముందర చెప్పింది కదా, నేనేమైనా అడిగితే వెళ్ళిపోతాను అని. అలా వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఆపకుండా ఆగిపోతాడు సింధు మహారాజు. అయితే ఇలాగే వీళ్ళకి ఆరుగురు పుడతారు. ఆ ఆరుగురిని కూడా ఇలాగే తను నీళ్ళల్లో ముంచేస్తూ ఉంటుంది గంగమ్మ తల్లి. అయితే అలాగే ఎనిమిదో పుత్రుడు పుట్టిన తర్వాత అలాగే చేయబోతుంటే సింధు మహారాజు ఆపేస్తాడు. ఆపేసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే గంగమ్మ తల్లి వెంటనే ఆ బిడ్డను ముంచడం ఆపేసి ఇలా చెప్తుంది. పూర్వంలో 8 వాసులు ఉండేవారు. వాళ్ళనే మనం ఎలిమెంటల్ గాడ్స్ అని కూడా అంటాం. అయితే ఈ 8 వాసులు వాళ్ళ భార్యలతో భూమి మీదకి పర్యటన కోసం వస్తారు. ట్రిప్ కోసం వస్తారు. ఈ 8 వాసులు పర్యటన కోసం తిరుగుతూ ఉంటే వాళ్ళ భార్యలతో వీళ్ళకి ఋషి వరిష్ఠుడు ఆవు కనిపిస్తుంది. ఈ ఆవుని చూడగానే వాళ్ళు ఎలాగైనా ప్లాన్ చేసి దొంగతనం చేయాలి అని అనుకుంటారు. ఈ 8 వాసువులో ఒకరు దువ్వ అని ఉంటారు. 8వ వాడు దువ్వ. ఈ దువ్వ అనే ఆయన ఈయన చేసిన ప్లాన్ ప్రకారం అందరం కలిసి దొంగతనం చేయాలి అని అనుకుంటారు. కానీ వీళ్ళు దొంగతనం చేయాలి అని అనుకున్నది వశిష్ఠుడికి తెలిసిపోతుంది. ఆ తర్వాత వాసువులకి ఒక శాపం ఇస్తాడనమాట. ఈ 8 వాసువులకి ఒక శాపం ఇస్తారు. మీరు మనుషుల్లాగా పుట్టి మనుషుల్లాగా వాళ్ళు పడే బాధలు పడాలి, వాళ్ళలాగా జీవించాలి అని అంటారు. ఈ 8 వాసువులు ఋషి వరిష్ఠుడిని చాలా రిక్వెస్ట్ చేస్తారనమాట. ఇలా చేసిన తర్వాత ఋషి వరిష్ఠుడు ఏంటంటాడంటే, మీరు 7గురు మనుషుల్లాగా పుట్టి చనిపోవాలి. ఒక ప్లాన్ చేశారు కదా దువ్వ అనే ఆయన. ఆయన మాత్రం మనిషిలాగా పుట్టి మనిషిలాగా జీవించి బాధపడుతూ ఉండాలి అని చెప్పి శాపం ఇస్తాడనమాట. అందువల్లనే గంగమ్మ తల్లి ఈ 8 వాసుల దగ్గరికి వస్తుంది. నేను మిమ్మల్ని శాప విముక్తిని చేస్తాను. మీ 8 వాసువులు నా కడుపులో పుట్టండి మనుషుల్లాగా. నేను మీకు శాప విముక్తి చేస్తాను అని. అలాగే ఆమె చెప్పిన మాట ప్రకారం 7 మంది వాసువులను ఆమె నీళ్ళలో ముంచేసింది. కానీ లాస్ట్‌లో దువ్వ అనే ఆయనకి ఋషి వశిష్ఠుడు చెప్పాడు గదా, మీరు మనిషిలాగా పుట్టి మనిషిలాగా బాధపడాలి అని. ఆ దువ్వ అనే ఆయన ఇప్పుడు మనకి దేవదత్తుడుగా పుట్టాడు. ఆయనే భీష్మ పితామహ. ఒకరోజు సింధు మహారాజు గంగావతి తీరానికి వచ్చి బాధపడుతూ ఉండగా ఆ సింధు మహారాజు అనుకోకుండా ఒక పురుషుని చూస్తాడు. అయితే ఆ పురుషుడు ఎంతో ధనుర్విద్యతో ఉంటాడు. సింధు మహారాజు వెళ్ళి ఆ బాలుని నీవు ఎవరు అని అడక్క, నేను గంగమ్మ తల్లి పుత్రుడిని అని చెప్తారు. గంగమ్మ తల్లి సింధు మహారాజు దగ్గరకు వచ్చి వీరిని నువ్వు నీతో తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి దేవదత్తుడిని సింధు మహారాజుకి ఇచ్చి వెళ్ళిపోతుంది. రాజ్యంలో భీష్ముడిని రాజు చేయడానికి అంటే మహారాజు చేయడానికి వాళ్ళన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలోనే సింధు మహారాజు పర్యటన కోసం అడవుల సైడు వెళ్తుండగా అక్కడ సత్యవతి దేవిని చూస్తారు. ఆమెను చూడగానే సత్యవతిని చూడగానే సింధు మహారాజుకి ఎంతో నచ్చుతుంది. సత్యవతి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటే సత్యవతి ఒప్పుకుంటుంది. కాకపోతే రాజుకి 2 షరతులు చెప్తుంది. అదేంటి అంటే మొదటిది పుత్రునితో నువ్వు రాజభవనంలో నివసించడం. లేకపోతే నాతో నువ్వు ఇక్కడ నడిబొడ్డున ఒక చిన్న గుడిసె వేసుకొని బతకడం. ఈ రెండిట్లో మీరు ఒకటి ఎంచుకోండి. ఎందుకంటే ఒకే సమయంలో మీకు ఈ 2 దొరకడం కష్టం. ఎందుకంటే మీరు ఇప్పుడు దేవదత్తుడిని అనగా భీష్ముడిని మీరు రాజుని చేస్తే నా పిల్లలు రాజులు అవ్వలేరు కాబట్టి మీరు మీ పుత్రునితో భవనంలో ఉండండి లేకపోతే నాతో ఇక్కడ నివసించండి అని అనగా
సంతు మహారాజు మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు బాధతో. అయితే భీష్ముడికి ఈ విషయం తెలిసిన తర్వాత సత్యవతీదేవి మీకు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. హస్తినాపురి రాజుగా కాదు సేవకునిగా బాధ్యత స్వీకరిస్తాను. అవివాహితంగా ఉంటాను. బ్రహ్మచర్య వ్రతం చేస్తాను అని చెప్పి చెప్తాడు సత్యవతికి. ఈ భీష్ముడు గంగామాత దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేస్తాడనమాట. ఇది తెలిసి సంతు మహారాజు బాధతో దేవదత్తుడికి అంటే భీష్ముడికి ఈ వరం ఇస్తాడు. ఏంటి అని అంటే ధర్మం ప్రతాపం ఎప్పుడైతే ఒకేసారి హస్తినాపురంలో ఉంటుందో అప్పుడే నీవు మరణించగలవు. నీకు స్వచ్ఛంద వరం ఇస్తాను అని. స్వచ్ఛంద వరం అంటే నీవు ఎప్పుడు మరణం ఎవరి చేత రావాలి అని అనుకుంటే వాళ్ళతోనే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణిస్తావు అని చెప్పి ఇస్తారు. ఇలా చేయడం వల్లే దేవదత్తుడికి ముఖ్యంగా భీష్ముడు అనే పేరు వస్తుంది ఈ ప్రతిజ్ఞ చేయడం వల్ల. అయితే సత్యవతికి పెళ్లి కాకముందరే వ్యాసుడు పుట్టాడు. వీరే ఇప్పుడు మనకి ఈ మహాభారతం రచించారనమాట. అయితే సత్యవతికి సంతు మహారాజుకి పెళ్ళైన తర్వాత వీరికి చిత్రాంగుడు విచిత్రవీర్యుడు వీళ్ళిద్దరు పుట్టారు. చిత్రాంగుడు పెళ్లి కాకముందరే చనిపోతాడు. అయితే ఇంకా మిగిలిండేది విచిత్రవీర్యుడు. విచిత్రవీర్యుడికి రాజసింహాసనం ఇవ్వాలంటే విచిత్రవీర్యుడికి వివాహం అయి ఉండాలి. అందువలన ఆ సమయంలోనే కాశీనగరంలో ముగ్గురు యువరాణులకు స్వయంవరం జరుగుతూ ఉంటుంది. ఆ ముగ్గురు యువరాణుల పేరు అంబ, అంబిక, అంబాలిక. అయితే అంబాకి ముందరగానే అంటే స్వయంవరం ముందరగానే సల్వర మహారాజు అంటే సముద్రరాజు సల్వర మహారాజు వీరని అంబ ముందరగానే ప్రేమిస్తూ ఉంటుంది. స్వయంవరం కోసం సముద్ర మహారాజు సల్వర, కాంబల్యం, అంబవరం అలాగే చాలామంది యువరాజులు వస్తారనమాట. ఈ స్వయంవరానికి రాజమాత భీష్ముడిని విచిత్రవీరుని కోసం పంపిస్తుందన్నమాట. వాళ్ళని గెలుచుకొని రమ్మని. ఆమె ఆజ్ఞ ప్రకారం భీష్ముడు వాళ్ళ స్వయంవరానికి వెళ్తారు. భీష్ముడు వెళ్ళి రాజా శౌర్య ప్రకాశం అలాగే అన్నిట్లో యోధుడికి ఇచ్చి మీరు మీ ముగ్గురు కుమార్తెలను వివాహం చేయండి. అయితే ఇక్కడ ఉన్న రాజుల్లో ఇలాంటి రాజ్యం హస్తినాపురమే ఉంది అని చెప్పగా దాంతో సముద్రరాజు కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. సముద్రరాజుతో భీష్ముడు యుద్ధం చేయడం వల్ల సముద్రరాజు అక్కడ ఓడిపోతాడనమాట. ఇది చూసిన అంబ చాలా బాధతో భీష్మ నువ్వెవరు అనుమతితో చేసావు? నీకు ఒకవేళ ఇక్కడ యుద్ధ సామర్థ్యాలతో వివాహం చేయాలి అని అనుకుంటే ఇక్కడ నీకు అలాంటివి ఏం కనిపించట్లేదు. నేను వివాహం చేసుకోవాలి అనుకున్న యువరాజుని ఎలా గాయపరచగలవు అని చెప్పి చాలా కోపంతో అంబ దుఃఖిస్తూ ఉంటుంది. దాంతో భీష్మ పితామహ రాజా ఒకవేళ మీ యువరాణులు ఒక వివాహం ఎవరితో జరగాలి అని నిశ్చయించుకుంటే మరి ఈ స్వయంవరం ఎందుకు పెట్టారు? ఇది ఒక వంచన అని అడుగుతా. ఒకసారి మీ ఇద్దరు రాజకుమార్తెలు అంబిక అంబాలికని ఒకసారి వాళ్ళు కూడా ఏమైనా వివాహం ఆడేందుకు నిశ్చయించుకున్నారేమో అని అడగండి అని చెప్పగా రాజు వారిని అడుగుతారు. వాళ్ళిద్దరు లేదు అని చెప్పగా రాజా అంబాదేవిని సల్వర మహారాజుకి ఇచ్చి వివాహం చేపియండి. హస్తినాపురి రాజ్యం నుండి వివాహం నాడు కానుకలు ఇచ్చి పంపిస్తాము. మరియు అంబిక అంబాలికలను మేము హస్తినాపురి పట్టపురాణులుగా స్వీకరిస్తున్నాము అని చెప్పి భీష్ముడు పోతారు. అయితే కాశీరాజు జ్యేష్ఠపుత్రికైన అంబాదేవిని వివాహం ఆడడానికి అక్కడికి స్వయంవరంకి వచ్చిన ఏ రాజులు ఒప్పుకోరన్నమాట. అంబాదేవి సముద్రరాజు దగ్గరికి వెళ్ళగా వారు మిమ్మల్ని భీష్ముడు గెలుచుకున్నారు కాబట్టి మీరు భీష్ముడి దగ్గరికి వెళ్ళి వారిని వివాహం చేసుకోండి. మేము మిమ్మల్ని స్వీకరించలేము అని చెప్పగా అంబాదేవి అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. ఇంకా హస్తినాపురంలో వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో అంబ హస్తినాపురానికి వెళ్ళి భీష్మ మీరు గెలుచుకున్న ఇంకొక స్త్రీ అయినా నేను ఇక్కడే ఉన్నాను. మీరు నన్ను వివాహం చేసుకోండి అని చెప్పి చెప్పగా భీష్మ పితామహ దేవి మమ్మ క్షమించండి మేము మిమ్మల్ని వివాహం చేసుకోలేము. బ్రహ్మ ఆచార్య వ్రతం చేస్తున్నాము అని అనగా అంబ అందుకే నేను మిమ్మల్ని వివాహం చేసుకోమంటున్నాను. మీరు వివాహం నన్ను చేసుకుంటా మీ వ్రతం దెబ్బతింటే మీరు ఎంతగా బాధపడ్డానో మీకు తెలియాలి. అందుకే మీరు కూడా బాధపడాలి. మీరు నన్ను వివాహం చేసుకోవాలి అని అనగా క్షమించండి దేవి నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని భీష్మ పితామహ అంబాదేవికి చెప్పారు. అందుకు అంబాదేవి నేను ఆ యువరాజుల దగ్గరికి వెళ్ళి మీ కొరకు యుద్ధం చేయడానికి సిద్ధమవుతాను అని అనగా అందుకు రాజమాత అంబాదేవి మీకు కావాల్సింది ప్రతీకారం.
కానీ భీష్ముడి మీద యుద్ధానికి రావడానికి ఏ యువరాజు సిద్ధమవ్వడు అని చెప్పగా భీష్ముడు అంబాదేవితో ఇలా అంటారు. దేవి, ఒకవేళ మీరు మాకు దండన విధించాలి అని అనుకుంటే మీరు మా గురువైన శ్రీ పరశురాముడికి చెంత వెళ్ళండి, వారే మీకు ఒక ఉపాయం చెప్తారు అని అనగా అంబాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెతుకుతూ వెతుకుతూ కొన్ని రోజులకి అంబాదేవి పరశురాముని దగ్గరికి వెళ్తుంది. పరశురాముడు శివుని పూజ కోసం బయటికి వస్తాడు. అప్పుడు అంబాదేవి పూజ చేసుకొని వెళ్తున్న పరశురాముని అమ్మాదేవి ఆపి పరశురామ అని పిలవగా అమ్మను చూసి, మీకేమైనా దోషం అధర్మం ఏమైనా అనిపిస్తే మీరు మా శిష్యుడైన భీష్ముడి దగ్గరికి వెళ్ళండి, వారు మీకు ఉపాయం చెప్తారు అని చెప్పగా అంబాదేవుడే మాకు అన్యాయం చేశారు అని చెప్తాడు. అయితే పరశురాముడు దాన్ని నమ్మడనమాట. నా శిష్యుడైన భీష్ముడు ఎలాంటి తప్పు అధర్మం దోషం ఏమి చేయరు అలా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు మళ్ళీ శివుని పూజ కోసం పరశురాముడు వస్తాడు. అలా వచ్చిన పరశురాముని చూసి అంబాదేవి, పరశురామ, ఒకవేళ మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నేను ఇక్కడే అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్పి చెప్తుంది. అయితే ఆ సమయంలోనే విచిత్ర వీరుడికి రాజాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ రాజాభిషేకం జరిగేటప్పుడు విచిత్ర వీరుడు మరణించుతాడు. దీన్ని చూసిన భీష్ముడు సూర్యుని మీదకి గురి పెడతాడు. సూర్యదేవుడు రక్తరక్షమయ్యి, భీష్మ, ఆవు, నువ్వేం చేస్తున్నావు, ఈ సమస్త లోకం నాశనం చేయాలని అనుకుంటున్నావా అని అనగా భీష్ముడు, లేదు సూర్యదేవ, మా హస్తినాపురంలో ఇంకా ధర్మం వదిలేసి అధర్మం వచ్చింది, దీనికి పరిష్కారం లేదు అని బాధపడుతూ ఉండగా ప్రత్యక్షమై, భీష్మ, నీవు ఏం చేయాలనుకుంటున్నావు, ఈ సమస్త లోకం నీ వలన నాశనమైపోతుంది అని అనగా భీష్ముడు, లేదు సూర్యదేవ, మా కురువంశ వృక్షం పడిపోయింది, మా కురువృక్షంలో ధర్మం పోయి అధర్మం చోటు తీసుకుంటుంది అని అనగా సూర్యదేవుడు, లేదు భీష్మ, ఈ సకల సృష్టి వర్తమానం మానవునికి వదిలేస్తుంది, అలాగే భవిష్యత్తు ఈశ్వరునికి వదిలేస్తుంది, అయితే నీవు కూడా ఈశ్వరుణ్ణి నమ్ము, ఈ సమస్యకి ఒక పరిష్కారం ఉంది అని చెప్పి సూర్యదేవుడు మాయమైపోతాడు. ఈ సమయంలోనే అంబాలిక అంబిక వీళ్ళిద్దరూ చిత్ర వీరుడు చనిపోయినందుకు బాధపడుతూ ఉంటారు. అయితే సత్యవతి హస్తినాపురానికి యువరాజు లేరు కాబట్టి దేవర ధర్మం ద్వారా అంబాలిక అంబిక వీళ్ళిద్దరికి దేవర ధర్మం ద్వారా పుత్రులు పుట్టాలి అని నిశ్చయిస్తుంది. వేదవ్యాసులతో నిశ్చయిస్తుంది. అయితే దేవర ధర్మం ఏంటి అని అంటే తపోబలం గల ఋషి మాధ్యం ద్వారా పుత్రులు జన్మించడం. కొన్ని నెలల తర్వాత అంబిక, అంబాలిక మరియు దాసి వీళ్ళ ముగ్గురికి వేదవ్యాసుల ద్వారా పుత్రులు పుడతారు. అంబికకి అంధుడు పుడతాడు. అయితే ఈ అంధుడిని చూసి బాధపడుతున్న అంబికకి భీష్ముడు, తల్లి, నీవు చింతించకు, నీ బాలునికి నేనే స్వయంగా శిక్షణ ఇస్తాను అని చెప్తాడు. అంబాలికకి ఎంతో కాంతివంతమైన దైవ సాహసాలైన పుత్రుడు పుడతాడు. ఆ సమయంలోనే మరోవైపు అంబ అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధమవుతుంది. దీన్ని చూసిన పరశురాముడు, నా శిష్యుడైన భీష్మునికి ఒక పర్వత ప్రాంతం తీసుకొచ్చి యుద్ధం చేయమని చెప్పు. ఇంకోవైపు అంబిక, అంబాలిక మరియు దాసి పుత్రులకు వేలు పెడతారు. అయితే అంబిక పుత్రుడు ధృతరాష్ట్రుడు అని పెడతారు. అంబాలిక పుత్రునికి పాండు అని పేరు పెడతారు. అలాగే దాసికి పుట్టిన పుత్రుడికి విదుల అని పేరు పెడతారు కృపాచార్య. అయితే వీళ్ళ ముగ్గురులో ధృతరాష్ట్రుడు అగ్రజుడు అనగా పెద్దవాడు. కృపాచార్యులు పేరు నిశ్చయించగా హస్తినాపురంలో ప్రజలందరికీ వస్త్రాలు దానం చేస్తూ ఉంటారు. భీష్ముని దగ్గరికి అంబ వెళ్ళి, భీష్మ, నేను దానం తీసుకోవడానికి రాలేదు, నీకు దానం ఇవ్వడానికి వచ్చాను. మీకు మీ గురువైన పరశురాముడు 2 మార్గాలు ఇచ్చారు. దీంట్లో ఒక మార్గం మీరు ఎంచుకోండి. ఒకటి వివాహం, లేకపోతే మృత్యువు అని చెప్పగా భీష్ముడు, తల్లి, నేను బ్రహ్మచార్య వ్రతం చేస్తున్నాను కాబట్టి నేను వివాహం చేసుకోలేను, నేను మృత్యువుని తీసుకోవాలని అనుకుంటున్నాను అంటే అమ్మ, అయితే నువ్వు పర్వత ప్రాంతం దగ్గరికి రా, నీవు నీ గురువుతో యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తారు. తర్వాత భీష్మునికి మరియు పరశురామునికి యుద్ధం జరుగుతుంది. గంగాధరుడు మరియు పరశురాములు యుద్ధం చేయగా ఇద్దరు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారు. ఇది చూసిన గంగమ్మ దేవి, ఈశ్వర, వీరిద్దరు యుద్ధం చేస్తే ఈ సకల సృష్టి అంతమయ్యే అవకాశం అని అనగా శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి అంబాదేవికి ఒక వరం ఇస్తాడు. అదేంటంటే ఏదైనా మహాకారణం చేసి
నీవు భీష్ముడి మృతికి నీవే కారణం అవుతావు అని చెప్పి ఒక వరం ఇస్తాడు. దీని విన్న అంబాదేవి వెంటనే అగ్ని ప్రవేశం చేసి, భీష్మ, నేను 25 సంవత్సరాల తర్వాతైనా నేను నీ దగ్గరికి మృత్యువు రూపంలో రాగలను అని చెప్పి అగ్ని ప్రవేశం చేస్తుంది అంబ. అయితే భీష్ముడు ఆ సమయంలోనే అంబాకి ఒక మాటిస్తాడు. దేవి అంబ, నీవు మృత్యువు రూపంలో వస్తే ఆ క్షణమే నేను నదులను తెగించగలను అని చెప్పాడు. 25 సంవత్సరాల తర్వాత పాంచాల రాజ్యమైన కాంపల్య నగరంలో భీష్మ పితామహ మరణం కోసం ద్రుపద మహారాజుకి శిఖండిగా మళ్ళీ అంబ జన్మ స్వీకరిస్తుంది. అంబికా పుత్రుడైన ధృతరాష్ట్రుడు అందరికన్నా పెద్దవాడు. వీరు 100 ఏనుగుల బలం కలిగి ఉంటారు. ఇక అంబాలిక పుత్రుడైన పాండు ధనుర్విద్యలో శ్రేష్ఠుడు. రాశిపుత్రుడైన విదుర ధర్మానికి శ్రేష్ఠుడు. సత్యవతి ధృతరాష్ట్ర యువరాజు కోసం గాంధారి రాజ్యంలో గాంధారి మహారాణిని వివాహం కోసం తీసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తుంది. అయితే ఈ గాంధారికి పూర్వం మహాదేవుడు 100 మంది పుత్రుల్ని వరదానంగా ఇవ్వగలడు అంతరం ఇస్తాడు. గాంధారికి చీకటి అంటే ఎంతో భయం. అందువల్ల గాంధారి దాసి అయిన సురత ఎప్పుడో గాంధారి వెంటనే వస్తుంది. ధృతరాష్ట్ర యువరాజు కోసం యువరాణిని అడగ్గా, అంటే గాంధారి అమ్మా నాన్నను గాంధార రాజు పాండు వీరి గురించి నేను ఎన్నోసార్లు విన్నాను అని చెప్పగా భీష్ముడు, గాంధార రాజా, నేనెప్పుడు పాండు మహారాజా అని చెప్పాను. నేను వచ్చింది ధృతరాష్ట్రుని కోసం అని అన్నాడు. ఇది విన్న గాంధార మహారాజు హస్తినాపురి వంటి రాజ్యంతో గాంధార రాజు తలపడలేము అని చెప్పి తప్పని పరిస్థితుల్లో గాంధారికి ధృతరాష్ట్రునికి వివాహం నిశ్చయం చేస్తారు. అయితే సత్యవతి గాంధారి ఎక్కడా అని భీష్ముని అడిగితే వారు వెంట రాలేదు. వారు కళ్యాణం రోజు వస్తామని చెప్తారు. అక్షయ తృతీయ ముందు కళ్యాణానికి విచ్చేస్తాము అని చెప్పారు అని చెప్పగా కాకు భీష్మ పితామహ ఇక వివాహానికి ఏర్పాట్లు ఆరంభం చేయండి అని చెప్తారు. అంబికాకు సత్యవతి ఇక్కడికి వివాహానికి వచ్చే ముందు వధువుకు అలంకరణ వస్తువులు గాంధారానికి పాంపు అని ఆజ్ఞాపిస్తుంది. సత్యవతి దేవి పాండు యువరాజుకి అక్షయ తృతీయ నాడు శుభముహూర్తం నాడు రాజకుమారుడైన ధృతరాష్ట్రుడికి రాజాభిషేకం చేయనున్నాము. రాజ్యంలో అందరికీ చాటింపు వేయించు అని చెప్పి చెప్తుంది. అది విన్న ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందిస్తాడు. ధృతరాష్ట్రుడికి రాజ్య సింహాసనం మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే ధృతరాష్ట్రుడు పాండు యువరాజుతో ఇలా అంటారు, నేను నా రాజ్య సింహాసనం అధిగించిన తర్వాత నా నేత్రాలు అయిన మా సామ్రాజ్ఞి నా పక్కన ఉండి నాకు అన్ని చూపిస్తుంది అని ఎంతో ఆనందిస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అలాగే గాంధారి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది గాంధార రాజ్యంలో. పాండు మహారాజు ధృతరాష్ట్రుడితో, ఆనందంగా ఉంది అగ్రజ, మీకు త్వరలోనే మీ నేత్రాలు వస్తాయి. కానీ మీకు మీ తమ్ముడైన నా మీద నమ్మకం సన్నగిల్లుతున్నట్లు ఉంది అని అంటాడు. లేదు పాండు, మాకు మీ మీద చాలా పూర్తి నమ్మకం ఉంది. కానీ నీవు నాకు ఎప్పుడూ నాతోని ఉండలేవు కదా అని అంటాడు. ఈ సమయంలోనే గాంధార యువరాజు పుత్రులైన శకుని రాజ్య పర్యటన కోసం వెళ్ళి గాంధారి వివాహం గురించి తెలిసి ఆగ్రహంతో రాజ్యంలోకి వస్తాడు. యుద్ధం జరగడానికి ఎక్కువ కారణం శకుని వల్లే. అయితే శకుని గాంధార యువరాజు అంటే శకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, నా ప్రియ సోదరి గారిని హస్తినాపురి రాజుకి ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు? మీకు ఎంతో ప్రేమ మరియు ఎంతో అభిమానం ఇచ్చిన ప్రియ సోదరికి చివరికి మీరు ఇచ్చింది ఇదా అని ఎంతో కోపడతారు. అప్పటి వరకు గాంధారికి ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలియదు. కానీ ఇది విన్న గాంధారి ఎంతో బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వివాహం నాడు గాంధారి కళ్ళకు గంతులు ధరించి పెళ్లి మండపంలోకి అడుగు పెడుతుంది. దీన్ని చూసి అందరూ ఎంతో ఆగ్రహంగా ఉంటారు. అయితే దీన్ని చూసిన సత్యవతి, నీవు ఎందుకు కళ్ళకి గంతులు ధరించావు? ధృతరాష్ట్రుని కించపరచడానికి నీవు ఇలా చేసేవా అని అడుగుతుంది గాంధారిని. గాంధారి, నా జీవన పర్యంత కళ్ళకు గంతలు కొట్టుకోవాలని ప్రతిజ్ఞ తీసుకున్నాను. వంశాన్ని అవమానించడానికి కాదు అని అంటుంది. అయితే సత్యవతి, ధృతరాష్ట్రునికి కళ్ళు కాలేని వారు మా ధృతరాష్ట్రునికి వద్దు, హస్తినాపురికి వద్దు అని చెప్పి అంటుంది. అయితే ధృతరాష్ట్రుడు కూడా, నన్ను అవమానించిన కన్య
నాకు సమ్మతం కాదు. నేను తిరస్కరిస్తున్నాను అని చెప్పాడు. మరి గాంధారికి ధృతరాష్ట్రుడితో వివాహం జరుగుతుందా? అసలు మహాభారతం యుద్ధం ఎలా జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకో వీడియో కోసం వేచి చూసి సబ్స్క్రైబ్ చేయండి.